ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కావలసినటువంటి వర్తమానాన్ని దయచేయండి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. మర్మయుక్తమైన ఆత్మ సంబంధమైన మాటల చేత ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి నాయన. సహాయం చేయమని నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎలాగనో జీవించాలో, నీ సన్నిధిలో మేము ఎలాగనో కొనసాగాలో, ఎలాగ నిన్ను ఆరాధించాలో నాయన మమ్మల్ని నడిపించమని, సమస్త కార్యములు మీరే జరిగించి నీ ఘనమైన నామానికి మాత్రం మీరు మహిమను తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఏముందండి ఇక్కడ? యోహాను రాసిన పత్రిక 9వ అధ్యాయము 31వ వచనంలో ఏమనుంది? దేవుడు పాపుల యొక్క మనవి ఏం చేయడంటేనే ఆలకించడు. అసలు పాపము అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. సూటిగా చెప్పాలంటే బైబిల్ ఒకటే చెప్తుంది, దేవుడు చెప్పిన నియమం ఏదైతే ఉందో ఆ 10 ఆజ్ఞలు, అందులో ఏది తప్పిపోయినా మనము పాపంలో పడిపోయినట్టే. అంటే దేవుణ్ణి ధర్మశాస్త్రానికి లోబడకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నట్లే. చాలామంది అనుకుంటారు ఇంటి వద్ద పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. ఒకరోజు ఏమైందంటే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను నేను, మా అక్కగారింటికి వెళ్ళాను నేను. ఇద్దరికి చిన్న గొడవ అయింది. వెంటనే కోపడి నేను చర్చికి వెళ్ళిపోయాను యథావిధిగా రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు మందిరంలో కూర్చుంటే, నువ్వు సమాధానకరమైనటువంటి పరిస్థితులు లేకుండా నా మందిరానికి ఎందుకు వచ్చావు? ఏమని అంటున్నాడు? సమాధానం లేకుండా నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను సమాధానం లేకుండా రావడం ఏంటని ఆలోచించుకుంటే ఇంటికాడ పెద్ద గొడవ అయింది కదా, అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అవును, నేను ఈ రీతిగానే మందిరానికి వచ్చాను కదా అనే విషయం నాకు అర్థమైంది. అంటే దేవుడు ఏ రీతిగా మనల్ని పరిశీలిస్తున్నాడు అనేది మనం గమనించాలి. మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన చూపులు, మన క్రియలు ఎలా ఉంటున్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల యొక్క ప్రవర్తన ఎలాగుండాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలు ఎలాగుంటారంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క భయం వాళ్ళని అలాగున నడిపిస్తుంది. మరి నేను చూసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలతో సహవాసం చేసినప్పుడు వారిలో మీకు ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క ప్రేమ అనేది కనబడద్దండి. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మనవడు, ఒక వాళ్ళ అమ్మమ్మ నానమ్మ మొత్తం మీద ఆవిడ సేవకుల కుటుంబంలో వాళ్ళే. ఆమెను ఆ బిడ్డను చూసినప్పుడు, ఆ మనవను చూసినప్పుడు అతనికి ఒక 22 సంవత్సరాలు ఉండొచ్చు. వారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది ఎలా సాధ్యం ఈ రోజుల్లో అనుకుంటే నాకు ఏమర్థమైందంటే దేవుని యొక్క కృపచేత కట్టబడినటువంటి కుటుంబం. అంటే వాక్యం అంటుంది కదా, ఉదయకాలం వచ్చినటువంటి ఆ కోపం సాయంత్రానికి ఏమైపోవాలి? సమాధానం అయిపోవాలి, అంతే. సాతాను ఏం చేస్తుందో తెలుసా? మీరు అలాగే ఉంటే దాన్నే వాడుకుని ఇంకను మనల్ని ఆత్మ సంబంధమైన రీతిలో నుంచి పడిపోయేలా చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రార్థించేటువంటి వ్యక్తులు ఎలాగుండాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని యందు